ఇప్పుడు రా పిల్లలు, నెక్స్ట్ 30 డేస్ పాటు మీరు ఒక 3 విషయాల్ని అలవర్చుకోండి. నేను మీకు కెమిస్ట్రీ లోపల 35+ మార్క్స్ ని నేను నేర్పిస్తాను. ఇన్ని రోజులు నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీ లోపల ఒక హైలీ టాలెంటెడ్ సూపర్ డూపర్ ఫెంటాస్టిక్ పర్సన్ ఉన్నాడు. వాడిని ఇన్ని రోజుల నుంచి కావాలని నువ్వు నెగ్లెక్ట్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ని వాటిని ఎంటర్టైన్మెంట్ పైన బాగా ఫోకస్ చేసేసి వాడి టాలెంట్ ని తొక్కేస్తున్నావు. అట్లీస్ట్ ఈ 30 డేస్ అయినా కదా వాడిని బయటికి తీసుకొచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ ని పక్కన పెట్టిన పిల్లలు, మొత్తం పక్కన పెట్టమని చెప్పట్లా, కొంచెం ఎంటర్టైన్మెంట్స్ ని పక్కన పెట్టిన పిల్లలు మనకి ఎంత ఫోకస్డ్ గా ఉండాలంటే పిల్లలు, సార్ నా జీవితంలో ఇంతవరకు దీనిపైన ఎప్పుడు ఇంతలా కష్టపడలేదు, అలా కష్టపడాలి పిల్లలు. అంత ఫోకస్డ్ గా నెక్స్ట్ 30 డేస్ పాటు ఉండాలి. లైఫ్ అంటే జీవితం. ప్రతి ఒక్కరికి లైఫ్ సెకండ్ ఆప్షన్ ఇస్తుంది నాన్న. ఈ వీడియో అదే విధంగా నెక్స్ట్ 30 డేస్ చాలా మంది స్టూడెంట్స్ కి లైఫ్ ఇచ్చేటువంటి సెకండ్ ఆప్షన్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఎలాంటి స్టూడెంట్స్ కంటే, సబ్జెక్ట్ నేర్చుకునే టైం లోపల సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోకుండా ఎంటర్టైన్మెంట్ పైన బాగా ఫోకస్ చేసేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ని స్క్రోల్ చేస్తూ ఎవరైతే టైం మొత్తం వేస్ట్ చేసేసి ఎగ్జామ్ టైమ్స్ లో మాత్రమే బుక్స్ ఓపెన్ చేసి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో, అలాంటి ప్రతి స్టూడెంట్ కి లైఫ్ మీకు ఇచ్చేటువంటి సెకండ్ ఆప్షన్ ఏరన్నా ఈ నెక్స్ట్ రాబోయేటువంటి 30 డేస్. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత మీ లైఫ్ బాగుండాలి అన్నట్టయితే మీరు ఒక మంచి యూనివర్సిటీ లోపల సీట్ అనేటువంటి ఖచ్చితంగా తెచ్చుకోవాలి. మంచి యూనివర్సిటీ లోపల సీట్ తెచ్చుకుంటేనే నీ లైఫ్ బాగుంటుంది, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, మంచి స్కిల్స్ నేర్చుకుంటావు. నువ్వు చదువుకునేటువంటి చదువు, ఆ కాలేజ్ నేర్పించేది నీ జీవితంలో చాలా చాలా ఉపయోగపడుతుంది మంచి యూనివర్సిటీ లోపల జాయిన్ అవుతేనే. లేదంటే మనం చదువుకుందంత వృధారనన్నా. మీ ఇంటి చుట్టుపక్కల చాలా మంది మీ అన్నయ్యలు, అక్కయ్యలు పెద్ద పెద్ద డిగ్రీలు చదివి చాలా సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకొని జాబ్ల కోసం ఇంకా వెతుకుతూ ఉన్న వాళ్ళు చాలా మంది మీకు కనిపిస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్ లోకి మీరు కూడా వెళ్లకుండా ఉండాలంటే ఈ 30 డేస్ ని చాలా 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 యూటిలైజ్ అనేటువంటి చేసుకోవాలి పిల్లలు. మనకి ఎప్సెట్ నెక్స్ట్ 30 డేస్ లోపల పిల్లలు మీకు ఎప్సెట్ ఎగ్జామ్ అనేటువంటి రాబోతుంది. 30 డేస్ తర్వాత అప్రాక్సిమేట్లీ 30 డేస్ అనేటువంటి టైం ఉంది. ఎవరైతే ఈ 30 డేస్ ఆఫ్ టైం ని ప్రీవియస్ ఏదైతే 2 ఇయర్స్ లోపల మీరు వేస్ట్ చేశారో అలా కాకుండా ఎవరైతే ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటారో, టైం వేస్ట్ చేసుకోకుండా ఫోకస్డ్ గా, డిసిప్లిన్ గా, కన్సిస్టెంట్ గా ఎవరైతే ఈ 30 డేస్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎంసెట్ లోపల మంచి ర్యాంక్ ని సంపాదించి మంచి మార్క్స్ తెచ్చుకొని ఖచ్చితంగా ఒక మంచి యూనివర్సిటీ లోపల సీట్ అనేటువంటిది తెచ్చుకుంటారు. ఎవరైతే ప్రీవియస్ లాగా టైం అంతా వేస్ట్ చేస్తారో వాళ్ళు ఈసారి కూడా పిల్లలు సేమ్ సిచ్యువేషన్ ని ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. సో అందుకనే ఈ 30 డేస్ చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి పిల్లలు. నా పేరు అజయ్ జుమ్మిడి. ఈ రోజు నుంచి నెక్స్ట్ 30 డేస్ వరకు పిల్లలు, ఇంకా చెప్పాలంటే మీ ఎప్సెట్ ఎగ్జామ్ వరకు నేను మీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ని టీచ్ చేస్తాను మన వేదాంతు తెలుగు ఛానల్ లోపల. పిల్లలు మీలో చాలా మందికి నేను తెలిసి ఉండొచ్చు అండ్ కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు పిల్లలు. నేను పాస్ట్ లో వేదాంతు తెలుగు ఛానల్లోనే కెమిస్ట్రీ చెప్పేవాడిని పిల్లలు. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. సో దాని తర్వాత పిల్లలు మీకు మేడం వచ్చి కెమిస్ట్రీ చెప్పడం జరిగిందిరా పిల్లలు. సో మీ అందరికి తెలుసు మేడం మెటర్నరీ లీవ్ లో ఉన్నారు. సో మేడం 1 or 1.5 month లోపల మేడం రిటర్న్ వస్తారు. అప్పటి వరకు నేను మీకు కెమిస్ట్రీకి హెల్ప్ చేస్తాను. సో మీలో చాలా మంది స్టూడెంట్స్ మేడం టీచింగ్ కి హ్యాబిచువేట్ అయి ఉండొచ్చు. ఇంకొక సార్ కూడా వచ్చారు మధ్యలో, సార్ టీచింగ్ కూడా హ్యాబిచువేట్ అయి ఉండొచ్చు. బట్ ట్రస్ట్ మీ, నేను ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యండి. I will try my level best. సో మీరు సబ్జెక్ట్ ని చూడండి రా పిల్లలు. మీకు మార్క్స్ వస్తున్నాయా లేదా చూడండి, ఓకేనా? నా వీలంత వరకు నేను ట్రై చేస్తాను. మీకు వేరే ఆప్షన్ లేదురా నాన్న, నన్ను యాక్సెప్ట్ చేయాల్సిందే, ఓకేనా? తిట్టుకోండి, ఏం చేసినా కూడా మెల్లిమెల్లిగా హ్యాబిచువేట్ చేసుకోవడానికి ట్రై చేయండి రా పిల్లలు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్యాకల్టీని హైర్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మీ అందరికీ తెలిసిందే రా పిల్లలు, ఓకే? సో దట్స్ వై మీరు నన్ను యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. చలో, సో నెక్స్ట్ 30 డేస్ లోపల పిల్లలు నేను మీకు కెమిస్ట్రీ ఎలా కంప్లీట్ చేస్తాను, అసలు ఎలా మనం ముందుకు సాగినట్టయితే మన కెమిస్ట్రీ లోపల ఎప్సెట్ లోపల ఎస్పెషల్లీ మనం 40కి అట్లీస్ట్ ఒక 35+ మార్క్స్ ని మనం గెయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయో వీటన్నిటిని మనం డిస్కస్ చేస్తాం. ప్రాపర్ గా జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి పిల్లలు. స్టూడెంట్స్, ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఎప్సెట్ ఎగ్జామినేషన్, అప్రాక్సిమేట్లీ ఇంకా 30 to 40 డేస్ ఆఫ్ టైం అనేటువంటి ఉంది పిల్లలు మనకి, ఓకేనా? జనరల్ గా 30 డేస్ లోపల ఎప్సెట్ ని సాధించడం, ఎప్సెట్ లోపల మంచి మార్క్స్ తెచ్చుకోవడం పిల్లలు చాలా మంది ఈజీ అనుకుంటారు. జేఈ మెయిన్స్, నీట్, టఫ్ ఎగ్జామ్స్
వెబ్సైట్ చాలా ఈజీ 30 days సరిపోతుంది అనుకుంటారు. లిటరల్లీ నిజానికి అది రాంగ్ పర్స్పెక్టివ్ నాన్న. నేను చెప్తాను, చాలా చాలా అపోహలు ఉంటాయి ఎంసెట్ పట్ల చాలా మందికి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను బ్రేక్ చేస్తాను, కాన్సన్ట్రేట్ గా వినండి పిల్లలు. ఓకేనా? చూద్దాం అసలు 30 days లోపల కెమిస్ట్రీ లోపల 35+ మార్క్స్ ని తెచ్చుకోవడం ఎలా. మీరు ఏపీ స్టూడెంట్స్ అయినా, తెలంగాణ స్టూడెంట్స్ అయినా, మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయినా, బైపీసీ స్టూడెంట్స్ అయినా, సో ఎలా చదివినట్టయితే 35+ మార్క్స్ ని తెచ్చుకోవచ్చు నేను చెప్తారండి పిల్లలకి. నేను నెక్స్ట్ ఎలా సిలబస్ ని కవర్ చేస్తాను కూడా చెప్తాను, టైం టేబుల్ కూడా చెప్తాను పిల్లలకి. రైట్ ఎవ్రీబడి? ఓకే. ఫస్ట్ పిల్లలు, వెబ్సైట్ సిలబస్ అనేది చాలా హెవీ సిలబస్ పిల్లలకు, పెద్ద సిలబస్. వెన్ కంపేర్స్ టు నీట్ అండ్ జేఈ, నీట్ కంటే జేఈ కంటే కూడా వెబ్సైట్ సిలబస్ అనేది చాలా చాలా ఎక్కువ పిల్లలు. జేఈకి నీట్ కి తక్కువ సిలబస్ ఉంటుంది, అయినా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే తప్ప జేఈ లోపల నీట్ లోపల సీటు సంపాదించడం అనేది అంత సులభమేం కాదురా నాన్న. మరి మీకు వెబ్సైట్ ఎగ్జామ్ లోపల పిల్లలు జేఈ కంటే నీట్ కంటే కూడా హెవీ సిలబస్ ఉంటుంది. లైక్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ జేఈ లోపల నీట్ లోపల ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉండదు జేఈ లోపల నీట్ లోపల. పీ బ్లాక్ లోపల హాఫ్ ఆఫ్ ది పోర్షన్ మీకు డిలైట్ అయిపోయింది జేఈ మెయిన్స్ అండ్ నీట్ లోపల. కానీ వెబ్సైట్ లోపల ఫుల్ సిలబస్ అనేటువంటి ఉంటుంది. పాలిమర్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పిల్లలకి, ఓకేనా, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ కావచ్చు, అదే విధంగా పిల్లలు మనకి పాలిమర్స్ కావచ్చు, దర్ ఆర్ మెనీ చాప్టర్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ కావచ్చు, చాలా చాప్టర్స్ అనేటువంటి మీకు జేఈ మెయిన్స్ లోపల నీట్ లోపల లేవు, కానీ మనకి వెబ్సైట్ లో ఉంటాయి. అవన్నీ మనం చదవాలి. ఈవెన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ చాప్టర్ కావచ్చు. సో వెబ్సైట్ సిలబస్ అనేది చాలా ఎక్కువ జేఈ మెయిన్స్ నీట్ కంటే మనకి. ఇది మీకు కొంచెం డిసడ్వాంటేజ్ అవ్వచ్చు పిల్లలు. బట్ ఎలా చేస్తే మరి, ఓకేనా, ఎలా చేస్తే 30 days లోపల ఈ హెవీ సిలబస్, ఈ మొత్తం సిలబస్ ని కంప్లీట్ చేయడం అనేది లిటరల్లీ చెప్పాలంటే నాట్ పాసిబుల్ పిల్లలకి. పాసిబుల్ అనేటువంటిది కాదు. మరి ఏం చేసినట్టయితే పిల్లలు మీరు సక్సెస్ అవ్వచ్చు పిల్లలు? ఫస్ట్ మనం బేసిక్స్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి పిల్లలు. ఏం బేసిక్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది అన్న. ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల నీ కాన్సెప్ట్స్ అన్ని బాగా అర్థం అవ్వాలంటే నువ్వు ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటి ఐయుపిఎస్సి నామెన్క్లేచర్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నువ్వు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఆడ బేసిక్స్ నువ్వు బాగా స్ట్రాంగ్ గా చేసుకుంటే నెక్స్ట్ చాప్టర్స్ ని పిల్లలు నువ్వు ఇంపార్టెంట్ ఏవైతే ట్రిక్స్ ఉంటాయో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయో అవి చేస్తే సరిపోతుంది. మంచి మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు పిల్లలకి. అర్థమవుతున్నా? ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పినా కూడా పిల్లలు, మీకు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు బాగా రావాలంటే పిల్లలు నువ్వు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్ చాప్టర్ ని బాగా నేర్చుకోవాలి. దాని తర్వాత కెమికల్ బాండింగ్ చాప్టర్ ని బాగా నేర్చుకోవాలి. ఇవి రెండు బాగా నేర్చుకుంటేనే పిల్లలు నీకు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటి వేరే చాప్టర్స్ అనేటువంటివి ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఈ బేసిక్స్ చాప్టర్ ని బాగా చదువుకొని మిగిలిన చాప్టర్స్ ఏవైతే ఉంటారో మనకి, సో అక్కడ నుంచి మనం ట్రిక్స్ పైన, షార్ట్ ట్రిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి దాంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని గట్టిగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. అదే విధంగా ఫిజికల్ కెమిస్ట్రీ లోపల అంత బేసిక్స్ ఏం అవసరం లేదు మనకి. ఫస్ట్ ఇఫ్ పాసిబుల్ మనం సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అంటే మోల్ కాన్సెప్ట్స్, అదే విధంగా స్టాయికియోమెట్రీ ఉంటుంది కదా, అది అండ్ అటామిక్ స్ట్రక్చర్ ని గట్టిగా చదువుకుంటే పిల్లలు మనకి ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి చాలా బేసిక్స్ అనేటువంటి మనకు వస్తాయి. ఓకే, సో మనకి ఈజీ అయిపోతుంది నెక్స్ట్ చాప్టర్స్ అనేటువంటి. ఫిజికల్ కెమిస్ట్రీ లోపల మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లోపల మన సిలబస్ మొత్తం చదువుదామంటే 30 days లోపల పాసిబుల్ అనేటువంటి అవ్వదు. సో ఏం చేయాలి మనం? ఫిజికల్ కెమిస్ట్రీ లోపల ఫార్ములా వైజ్ గా మనం వెళ్ళాలి మనకి. ఫిజికల్ కెమిస్ట్రీ లోపల ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడుగుతాడు, న్యూమరికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడుగుతాడు. ఓకేనా? అండ్ ఇది ఒక్క చాప్టర్ ఇంపార్టెంట్ అని మనం ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పాం రప్పలకి. అన్నిట్లో ఈవెన్ గా మార్క్స్ ఇస్తారు. ఐ మీన్ ప్రతి దాంట్లో ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క మార్క్స్ ఇస్తూ ఉంటారు రప్పలు మనకి. అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల ఒక చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇలా ఫిజికల్ కెమిస్ట్రీ అలా తక్కువ రప్పలు మనకి. ఓకేనా? సో మనం ఎక్కువ చాప్టర్స్ చదవాలి, సిలబస్ ఎక్కువ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుందాం రప్పలు, జాగ్రత్తగా వినండి. అందుకనే ఫస్ట్ మనం బేసిక్స్ ని బాగా స్ట్రాంగ్ చేసుకోండి రప్పలు. మనకి బేసిక్స్ చాప్టర్స్ ని బాగా నేర్చుకొని ట్రిక్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేస్తేనే సక్సెస్ అవుతాం రప్పులు. ఎందుకంటే హెవీ సిలబస్ చాలా మనకి చాలా సిలబస్ అనేటువంటి ఉంటుంది. దాన్ని తక్కువ టైంలో కంప్లీట్ చేయడం చాలా వాటికి కష్టం. ఓకేనా? సో మీకు అంతో కొంత ఉన్నటువంటి చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి మీకు నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉండదు. మరి పెద్ద అడ్వాంటేజే కాదు. ఓకేనా? ఇది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అనేటువంటి చెప్పచ్చు పిల్లలు. మనకి నెగిటివ్ మార్కింగ్ లేకపోయినప్పటికీ కూడా పిల్లలు మీకు మంచి మార్క్స్ రావాలంటే అట్లీస్ట్ నువ్వు ఎలిమినేషన్ మెథడ్ ని ఉపయోగించి కరెక్ట్ ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నా నీకు ఎంతో కొంత బేసిక్స్, కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ అయినా ఖచ్చితంగా ఉండాలి పిల్లలు, లేదంటే చాలా కష్టం అవుతుంది. రైట్? ఇప్పుడు పిల్లలు నెక్స్ట్ 30 days పాటు మీరు ఒక 3 విషయాల్ని అలవర్చుకోండి.
నేను మీకు కెమిస్ట్రీ లోపల 35+ మార్క్స్ ని నేను నేర్పిస్తాను. ఇన్ని రోజులు నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీ లోపల ఒక హైలీ టాలెంటెడ్ సూపర్ డూపర్ ఫెంటాస్టిక్ పర్సన్ ఉన్నాడు. వాడిని ఇన్ని రోజుల నుంచి కావాలని నువ్వు నెగ్లెక్ట్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ని వాటి మీద ఎంటర్టైన్మెంట్ పైన బాగా ఫోకస్ చేసేసి వాడి టాలెంట్ ని తొక్కేస్తున్నావు. అట్లీస్ట్ ఈ 30 days అయినా వాడిని బయటికి తీసుకొచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ ని పక్కన పెట్టిరా పిల్లలు. మొత్తం పక్కన పెట్టమని చెప్పట్లా, కొంచెం ఎంటర్టైన్మెంట్స్ ని పక్కన పెట్టిరా పిల్లలు. మనకి ఎంత ఫోకస్డ్ గా ఉండాలంటే పిల్లలు, సార్ నా జీవితంలో ఇంతవరకు దీనిపైన ఎప్పుడు ఇంతలా కష్టపడలేదు, అలా కష్టపడాలి పిల్లలు. అంత ఫోకస్డ్ గా నెక్స్ట్ 30 days పాటు ఉండాలి. డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. మోటివేషన్ కంటే డిసిప్లిన్ అంటే ఏంటంటే, ఈ రోజు ఏ టాపిక్ అయితే చదవాలనుకుంటున్నావో ఆ టాపిక్ ని, లేదంటే ఏ చాప్టర్ అయితే చదవాలనుకుంటున్నావో ఆ చాప్టర్ ని ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ప్రపంచం బద్దలైపోయినా కూడా వాటన్నిటిని అవాయిడ్ చేసేసి నువ్వు అనుకున్నటువంటి టాస్క్ ని కంప్లీట్ చేయాలి. దాన్నే పిల్లలు మన డిసిప్లిన్ అంటాం రా పిల్లలకి. ప్రతిరోజు నువ్వు డిసిప్లిన్ ని మెయింటైన్ చేయాలి రా పిల్లలు. చాలా చాలా డిసిప్లిన్ గా ఉండాలి. ఎందుకంటే సడన్ గా ఒక్కటేసారి యూటర్న్ తీసుకొని ఫోకస్ గా రోజు 10 గంటలు చదవాలి, 15 గంటలు చదవాలంటే అది పాసిబుల్ అయ్యే విషయం కాదు. దానికోసం పిల్లలు మీరు చాలా కష్టపడాలి. ఇవన్నీ చిన్న చిన్న వర్డ్స్ అయినా పిల్లలు, ఫోకస్ అండ్ డిసిప్లిన్ అనేది. బట్ ఇది చెయ్యడం అనేది అంత పాసిబుల్ కాదు రా పిల్లలు. కానీ నువ్వు తలుచుకుంటే ఇంపాసిబుల్ అనేది ఏది ఉండదు రా పిల్లలు, మనిషి తలుచుకున్నట్టయితే. ఓకే, సో ఈ డిసిప్లిన్ ని హ్యాబిచువేట్ చేసుకోవడానికి ట్రై చేయి నెక్స్ట్ 30 days పాటు. రైట్, నెక్స్ట్ పిల్లలు కన్సిస్టెన్సీ. సార్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి? నేను చెప్పాను కదా, డిసిప్లిన్ అంటే ఈ రోజు ఒక టాస్క్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా ఆ టాస్క్ ని ఈ రోజు కంప్లీట్ చేయాలి. అదే డిసిప్లిన్. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, అలాంటి టాస్క్ ప్రతిరోజు పెట్టుకొని నెక్స్ట్ 30 days పాటు, లేదంటే నెక్స్ట్ నీ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ప్రతిరోజు నువ్వు అనుకున్నటువంటి టాస్క్ ని కంప్లీట్ చేయడాన్ని కన్సిస్టెన్సీ అంటాం రా పిల్లలు. ఓకేనా? చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఈ రోజు చదువుతారు, మళ్ళీ రేపటికి ఒక రోజు గ్యాప్ ఇచ్చేస్తారు. ఈ రోజు బాగా చదువునేలే అని ఈ రోజు లేచి మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి బుక్స్ పెడతారు. సో ఇలా ఇన్కన్సిస్టెంట్ గా ఉంటే పిల్లలు చాలా కష్టం అవుతుంది. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ పిల్లలు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. ఈ 3 విషయాలని కనుక మీరు మెయింటైన్ చేసినట్టయితే, మీకు మీరు ప్రామిస్ చేసుకున్నట్టయితే పిల్లలు, ఈ 3 విషయాలని నేను ఖచ్చితంగా నెక్స్ట్ 30 days పాటు ఫాలో అవుతానని, ఖచ్చితంగా కెమిస్ట్రీ లోపల 35+ మార్క్స్ నేను తెప్పిస్తారా పిల్లలు. రైట్, సో నెక్స్ట్ 30 days పాటు పిల్లలు నేను మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నిటిని ఫస్ట్ కవర్ చేస్తాను. దాని తర్వాత మిగిలిన చాప్టర్స్ అన్ని ఏవైతే ఉంటారో పిల్లలు, వాటన్నిటిని కూడా పిల్లలు నేను మ్యారథాన్ సెషన్ లోపల కంప్లీట్ చేస్తాను. ఒకవేళ లాస్ట్ లో మేడం జాయిన్ అయితే మేబీ మేడం మేము కలిసి చెప్పొచ్చు పిల్లలు. ఓకేనా? బట్ మేడం వచ్చేంత వరకు కెమిస్ట్రీ రెస్పాన్సిబిలిటీ నాది. ఏం జరిగినా కెమిస్ట్రీ రెస్పాన్సిబిలిటీ నాది. రైట్? ఓకే పిల్లలు, ఒకసారి మన లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ ని మనం బాగా అనలైజ్ చేసి, ఓకేనా, చూసినట్టయితే హై వెయిటేజ్ చాప్టర్స్ అంటే మనకు ఏమొస్తాయంటే పిల్లలు చూడండి, ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల పిల్లలు మీకు IUPAC నామెన్క్లేచర్ అండ్ GOC హై వెయిటేజ్ చాప్టర్ రా పిల్లలు, చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా హైడ్రోకార్బన్స్, ఇవి 2 హై వెయిటేజ్ చాప్టర్స్ రా పిల్లలు. మనకి IUPAC అండ్ GOC నుంచి పిల్లలు మనకి 2 to 3 క్వశ్చన్స్ అనేటువంటి, సమ్ టైమ్స్ 3 క్వశ్చన్స్ కూడా వస్తాయి రా పిల్లలు. మనకి హైడ్రోకార్బన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. అదే పిల్లలు సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పిల్లలు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంటే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నాడు. ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఓవరాల్ గా 5 to 6 క్వశ్చన్స్ అనేటువంటి పిల్లలు మీకు అడిగితే, అదే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి పిల్లలు మనకి ఆన్ అండ్ యావరేజ్ మీకు 8 to 9 క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నారు రా పిల్లలు మనకి. దాంట్లో ఎక్కువగా ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ చాప్టర్ నుంచి పక్కాగా ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నాడు. మినిమం 2 క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారు పిల్లలు. ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్ అండ్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. హాలో ఆల్కెన్స్, హాలో ఆరిడ్స్ నుంచి 1 క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. సమ్ టైమ్స్ 2 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. రైట్? ఇకపోతే పిల్లలు అమైన్స్ అండ్ బయోమాలిక్యూల్స్ నుంచి, బయోమాలిక్యూల్స్ నుంచి ఎవ్రీ 1 క్వశ్చన్ అయితే పక్కాగా, అదే విధంగా అమైన్స్ నుంచి 1 క్వశ్చన్ అయితే పక్కా, బట్ సమ్ టైమ్స్ 2 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. వెరీ రేర్. ఓకేనా? బయోమాలిక్యూల్స్ కూడా 1 క్వశ్చన్ అయితే వస్తుంది. సమ్ టైమ్స్ 2 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి పిల్లలు. మీకు ఒక మిత్ ఏంటంటే, చాలా మంది మీకు ఎంసెట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చెప్పేటప్పుడు ఈ చాప్టర్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి పక్కాగా, ఈ చాప్టర్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే అసలు నమ్మకండి రా పిల్లలు. ఎందుకంటే లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్
ఓకే, నిన్న రాత్రి నుంచి కూర్చున్నాను. లాస్ట్ 5 years సంబంధించినటువంటి ప్రతి చాప్టర్ నుంచి ప్రతి క్వశ్చన్ నేను చెక్ చేశాను. ఏ ఇయర్ ఏ షిఫ్ట్ లోపల ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ప్రతిదీ పిల్లలు నేను అనలైజ్ అనేటువంటి చేశాను. నేను గమనించినటువంటి విషయం ఏంటంటే పిల్లలు, లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ ని మనం ప్రాపర్ గా అనలైజ్ చేసిన తర్వాత పిల్లలు మనకి ఒక్కొక్క ఇయర్ ట్రెండ్ అనేటువంటిది ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్పలేదు ఈ చాప్టర్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ ఇస్తానని. వాళ్ళు సిలబస్ మాత్రమే చెప్పారు. వాడు ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు, అది అతని ఇష్టం రా పిల్లలు. సో అందుకనే పిల్లలు, సో మనం బ్లైండ్ గా ఎవరు చెప్పింది మనం ఫాలో అవ్వద్దు రా పిల్లలు, రైట్? సో జాగ్రత్త. బోర్డ్స్ కి 8 marks క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఈ చాప్టర్ నుంచి వస్తాయి. 4 marks క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి 2 వస్తాయి. బోర్డ్స్ కి అలా వస్తాయి, ఎందుకంటే బోర్డ్స్ కి ఒక బ్లూ ప్రింట్ ఒక సెట్ అనేటువంటి మనకి తయారైనటువంటి చేసింది బోర్డ్స్ కి. బట్ వెబ్సైట్ కి ఎవరు ఇవ్వలేదు రా పిల్లలు, సిలబస్ మాత్రమే ఇచ్చారు. ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ అనేటువంటి చేయలేదు. సో దట్స్ వై పిల్లలు, ఎవరు చెప్పింది బ్లైండ్ గా నమ్మకండి. ఈవెన్ నేను చెప్పింది కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదురా పిల్లలు. మీరు ఒక ఏదైనా ప్రీవియస్ ఇయర్ లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని ఓపెన్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది. ఈవెన్ లాస్ట్ 2 సంవత్సరాలు ఓపెన్ చేసి చూసినా మీకు క్లియర్ గా తెలుస్తుంది రా పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ జిఓసి అండ్ ఐయుపిఎస్ నామెన్క్లేచర్ ఉంది. ఒక షిఫ్ట్ లోపల 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఒక షిఫ్ట్ లోపల 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఒక్కో షిఫ్ట్ లో ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాడు మొత్తం జిఓసి నుంచి. నేను అందుకనే యావరేజ్ గా తీసాను. లాస్ట్ 5 years మీకు మొత్తం యావరేజ్ గా తీసి నేను చెప్తున్నాను 2 to 3 క్వశ్చన్స్, రైట్? అదే విధంగా ఇప్పుడు క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనలైసిస్ ఉంది. దీని నుంచి ఒక ఇయర్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఒక ఇయర్ క్వశ్చన్ అడగట్నే లేదు, రైట్? అదే విధంగా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి ఒక ఇయర్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఒక ఇయర్ క్వశ్చన్ అడగట్లేదు. ఇలాంటి ఒక షిఫ్ట్ లో అడుగుతున్నాడు, ఇంకా 2-3 షిఫ్ట్లు అడగట్లేదు, మళ్ళీ ఎక్కడో 4th shift కో 5th shift కో అడుగుతున్నాడు క్వశ్చన్స్ అనేటువంటి. హైడ్రోకార్బన్స్ ఒకసారి ఏమో 1 క్వశ్చన్ అడుగుతున్నాడు, ఒకసారి 2 క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈవెన్ ఒక ఇయర్ 3 క్వశ్చన్స్ కూడా అడిగిండు. బట్ యావరేజ్ తీస్తే 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనం యావరేజ్ పైన పిల్లలు మనం ఫోకస్ చేయాలి రా పిల్లలు. మనకి హైయెస్ట్ మార్క్స్ లోయెస్ట్ మార్క్స్ అనేటువంటివి మారుతూ ఉంటాయి రా పిల్లలు. మనకి వీటిని యావరేజ్ తీసి చూస్తే మనకి కొంచెం ఐడియా అనేటువంటి వస్తుంది. ఇది కూడా 100% కరెక్ట్ కాదు, నెక్స్ట్ ఇయర్ చేంజ్ అవ్వచ్చు రా పిల్లలు మనకి, రైట్? చెప్తున్నాను, ఇది లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్ కి సంబంధించినటువంటి ఏంటి పిల్లలు మనకి యావరేజ్ మాత్రమే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారా పిల్లలు మనకి. ఎగ్జాక్ట్ గా గవర్నమెంట్ ఎప్పుడు మనకి చెప్పలేదు ఈ చాప్టర్ నుంచి ఇన్నే క్వశ్చన్ ఇస్తానని. వాళ్ళు ఎలాగైనా ఇవ్వచ్చు రా పిల్లలు, రైట్? సమ్ టైమ్స్ మనకి ఇదిగో బయోమాలిక్యూల్స్ నుంచి మీకు ఆన్ అండ్ యావరేజ్ చూస్తే 1 క్వశ్చన్ వస్తుంది. ఒక ఇయర్ అయితే పిల్లలు మీకు కోవిడ్ 3 క్వశ్చన్స్ అడిగారు బయోమాలిక్యూల్స్ నుంచి ఒక షిఫ్ట్ లోపల. అలాని ప్రతి షిఫ్ట్ లోపల 3 అడుగుతానంటే అడగడు. యావరేజ్ గా ప్రతి షిఫ్ట్ లో ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాడు యావరేజ్ తీసినట్టయితే. సో మనం ఒక క్వశ్చన్ అనుకొని వెళ్ళాలి, రైట్? సో జాగ్రత్తగా వినండి, ఇవన్నీ జాగ్రత్తగా గమనించాలి రా పిల్లలు, రైట్? సో నెక్స్ట్ పిల్లలు, ఇప్పుడు మీకు అన్ని చాప్టర్ నుంచి హై వెయిటేజ్ చాప్టర్ చెప్తున్నాను. పాలిమర్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ మనకి కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్ నుంచి, ఐదర్ కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్ నుంచి ఒక షిఫ్ట్ లో క్వశ్చన్ అడిగితే పాలిమర్స్ నుంచి అడగట్లేదు, పాలిమర్స్ నుంచి అడిగితే దీని నుంచి అడగట్లేదు. ఈ 2 చాప్టర్ నుంచి కలిపి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు అప్పుడు ఈ 2 చాప్టర్ నుంచి కలిపి. ఇకపోతే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మనకి చూసినట్టయితే ఫస్ట్ ఇయర్ నుంచే మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్గానిక్ లోపల సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్ అడిగితే, మీకు ఫిజికల్ కెమిస్ట్రీ లోపల పిల్లలు మనకి ఫస్ట్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల జనరల్ గా చెప్పడం జరుగుతుంది రా పిల్లలు. బట్ మనకి సిలబస్ లోపల ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇవ్వట్లేదు ఈ చాప్టర్ ని, మనకి ఫిజికల్ కెమిస్ట్రీలో ఇస్తారు. లెట్ us say we'll consider ది ఫిజికల్ కెమిస్ట్రీలో చాప్టర్ అనుకుందాం, ఓకేనా? సో కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఎవ్రీబడి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి. ఈ 3 చాప్టర్స్ తప్ప మిగిలిన అన్ని చాప్టర్స్ నుంచి మోస్ట్లీ ఈవెన్ గా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అన్ని చాప్టర్స్ నుంచి ఒక్కో క్వశ్చన్ ఇస్తున్నాడు, ఓకేనా? ఎస్పెషల్గా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, థర్మోడైనమిక్స్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, స్టాయికియోమెట్రీ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, ఇవ్వకపోతే ఇవ్వట్లేదు. ఇకపోతే సెకండ్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీ చాలా తక్కువ పిల్లలు 4 to 5 క్వశ్చన్స్ మనకి అడుగుతున్నారు పిల్లలు. మనకి సాలిడ్ స్టేట్ నుంచి ఒక క్వశ్చన్, సొల్యూషన్ నుంచి ఒక క్వశ్చన్, కెమికల్ కైనెటిక్స్ ఒక క్వశ్చన్, మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ ఆన్ అండ్ యావరేజ్, ఓకేనా? ఏదో ఒక ఇయర్ లాస్ట్ 5 years లోపల ఒక ఇయర్ లోపల కెమికల్ కైనెటిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు. అలాంటి మరి ప్రతి ఇయర్ అడుగుతాడంటే అడగడు, ఏదో ఒక ఇయర్ అడిగాడు. సో అందుకనే చేంజ్ చేస్తూ ఉన్నాడు రా పిల్లలు. మనకి క్వశ్చన్ వాడు ఎలాగైనా ఇవ్వచ్చు. ఇది సిలబస్ ఇచ్చాడు, ఇది సిలబస్, ఇందులో నుంచి చదువుకోండి, క్వశ్చన్ ఎలాగైనా వాడు అడగచ్చు. చెప్పింది కూడా వాడు ఇన్స్ట్రక్షన్ లో కూడా ఈ చాప్టర్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ ఇస్తాను ఎక్కడ కూడా వాడు మెన్షన్ చేయలేదు. ఈవెన్ జేఈలో మెన్షన్ చేయలేదు, వెబ్సైట్ లో మెన్షన్ చేయలేదు, నీట్ కూడా మెన్షన్ చేయలేదు. సో అందుకనే మనం
బాగా ఫోకస్ చేయాలిరా పిల్లలు ఖచ్చితంగా ఈ విషయం పైన, రైట్. ఇకపోతే పిల్లలు మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి పిల్లలు మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఫస్ట్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ లో నుంచి పిల్లలు మనకి 5 to 6 క్వశ్చన్స్ అనేటువంటి వస్తున్నాయి. ఓకేనా. సో 2 క్వశ్చన్స్ అనేటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్ నుంచి ఆన్ అండ్ యావరేజ్ గా వస్తున్నాయి. అండ్ ఫస్ట్ ఇయర్ పి బ్లాక్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తున్నాయి పిల్లలు మనకి ఆన్ అండ్ యావరేజ్ గా. ఇక ఎస్ బ్లాక్ నుంచి 1 to 2 క్వశ్చన్స్. ఓకేనా. సమ్ టైమ్స్ 1 క్వశ్చన్ వస్తుంది, సమ్ టైమ్స్ 2 క్వశ్చన్ వస్తుంది. ఓకే. ఇకపోతే పిల్లలు మనకి సెకండ్ ఇయర్ మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 6 to 7 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందిరా పిల్లలు మనకి. పి బ్లాక్ లో నుంచి 2 క్వశ్చన్ వస్తాయి పిల్లలు సెకండ్ ఇయర్ పి బ్లాక్ లో నుంచి. ఓకేనా. డి అండ్ ఎఫ్ బ్లాక్ అండ్ కోఆర్డినేషన్ కంపౌండ్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. హై వెయిటేజ్ చాప్టర్ పిల్లలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి 1 క్వశ్చన్ అయిపోయింది వస్తుంది రా పిల్లలు మనకి. సో ఇది పిల్లలు మొత్తానికి వెయిటేజ్ రా పిల్లలు. సో నెక్స్ట్ 30 days లోపల పిల్లలు సో నేను ఏ టైంకి క్లాసెస్ తీసుకుంటానంటే పిల్లలు చెప్తున్నారంట పిల్లలకి ప్రతి వీక్ లోపల లాస్ట్ 3 days ప్రతి వీక్ లోపల లాస్ట్ 3 days నేను తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు ఏంటి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకి థర్స్డే. ఓకేనా. థర్స్డే రైట్. థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఓకే. ఈ 3 days ఎవ్రీ వీక్ నేను క్లాస్ తీసుకుంటాను. ప్రతి రోజు ఒక చాప్టర్ ని నేను కంప్లీట్ చేస్తాను రప్పిలు. 1 shot లోపల కంప్లీట్ చేయడానికి ప్రతిరోజు నేను ట్రై చేస్తాను రప్పిలు. మనకి ముందుకెళ్ళిన కొద్దిరా పిల్లలు మీకు 1 shots తగ్గించి మ్యారథాన్ సెషన్స్ అనేటివి ఇంక్రీజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ చూసుకునేటైతే పిల్లలు మనకి ఈ రోజు మనం ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ని మనం కంప్లీట్ చేసుకుంటాం. రేపు పిల్లలు జీఓసి 1 shot కంప్లీట్ చేసుకుంటాం. అండ్ సాటర్డే రోజు పిల్లలు వి విల్ కంప్లీట్ వాటికి హైడ్రోకార్బన్స్. సో ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం సాటర్డే వరకు కంప్లీట్ చేసుకుంటాం. సండే రోజు ఈ 3 రివిజన్ చేసుకోండి. ప్రతి క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు ఓకేనా. సో నెక్స్ట్ డే ఓకే క్లాస్ నోట్స్ ఏమో అదే రోజు వస్తుంది. నెక్స్ట్ డే రా పిల్లలు మీకు ఏమొస్తుందంటే డిపిపి ఇస్తాను, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను నేను ప్రాక్టీస్ చేయడానికి, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవడానికి. ఐ విల్ గివ్ ద షార్ట్ నోట్స్ ఆల్సో, ఐ విల్ ప్రొవైడ్ ద ట్రిక్స్ ఆల్సో రా పిల్లలు మనకి. ఓకేనా. ట్రిక్స్ ఆల్సో సార్ వీక్లీ 3 days చెప్తాను, మిగిలిన 3 days ఏం చేయాలంటే మిగిలిన 3 days రా పిల్లలు ఐ విల్ గివ్ ద ట్రిక్స్. వెబ్సైట్ ఇస్ ఆల్ అబౌట్ వాటికి ట్రిక్స్. ఐ విల్ గివ్ ద ట్రిక్స్ ఎవ్రీబడి. రోజు ఖచ్చితంగా ఏదో ఒక ట్రిక్ ఐదర్ షార్ట్ వీడియో కావచ్చు, లేదంటే పిల్లలు మీకు ఒక 5 to 10 minutes వీడియో నేను ఇచ్చి దాంట్లో ట్రిక్స్ ఇస్తాను, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తాను, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తాను. గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా వెబ్సైట్ సంగతి ఏంటో చూద్దాం రా పిల్లలు మనకి, రైట్. సో ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే పిల్లలు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, పీడిఎఫ్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు పిల్లలు. దట్స్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నెక్స్ట్ పిల్లలు క్లాస్ లోపల కలుసుకుందాం. డైలీ మనకి క్లాస్ టైమింగ్ వస్తే 6 o'clock ఉంటుంది రా పిల్లలు. ఓకేనా. 6 o'clock క్లాస్ టైమింగ్ ఉంటుంది. ఎవరైతే పూర్తిగా విన్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి రా పిల్లలు, సో దట్ మీ స్టూడెంట్స్ తెలుసుకుంటారు. సో వీక్లీ మనకి 3 days క్లాస్ ఉంటాయి, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఎవ్రీ డే 6 PM నుంచి పిల్లలు మీకు 10 to 11 PM వరకు క్లాస్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా. చలో. సో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. బాయ్.